జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. పెద్ద పెద్ద సమస్యల్ని కూడా వేటాడే శక్తి మనలో ఉంది. కానీ సమస్యను చూసి భయపడితే సమస్యలు మనల్ని వేటాడుతాయి. ఎప్పుడైతే మన ఆలోచన విధానం మనం మార్చుకుంటామో అప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ఏమవుతుంది తెలుసా, సమస్యను ఎలా పరిష్కరించాలి అనే ఆలోచన మొదలవుతుంది. మనం కూడా మన జీవితంలో మన ఆలోచన విధానాన్ని తగ్గట్టుగానే పనులు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జరిగిన సంఘటన చెప్తాను. అడవిలో ఒక ఏనుగు ఉంది, ఎలిఫెంట్ ఉంది, సింహం ఉంది. రెండు ఒకటి ఎదురయ్యాయి అనుకోండి. రెండిట్లో బలమైనది ఏది? ఏనుగే. బరువైనది ఏది? సింహం కన్నా ఏనుగే. మరి అలాంటప్పుడు ఎప్పుడైతే ఒక సింహం ఒక ఏనుగు ఎదురు పడతాయో వేటాడాలి అన్న ఆలోచన వచ్చింది. తనకన్నా బలమైనది అయినా సింహానికి వచ్చిన ఆలోచన ఏంటి? ఆకలి తీర్చుకోవాలి, వేటాడాలి అన్న ఆలోచన సింహాంది. అదే పరిస్థితుల్లో ఏనుకొచ్చే ఆలోచన ఏంటి? అక్కడ ఎప్పుడైతే సింహం కనిపిస్తుందో వెంటనే ఇది బరువైనది, బలమైనది, తొండంతో ఒక్కసారి ఇసిరి కొడితే సింహం చచ్చిపోతుంది. అయినా ఏనుగేమని ఆలోచిస్తుంది? ఎప్పుడైతే సింహం చూసిందో అమ్మో వేటాడుతుందేమో, అమ్మో తినేస్తుందేమో అన్న ఆలోచన ఏనుకొచ్చు. చూస్తే ఆలోచన విధానంలో తేడా. ఎలా అయితే ఆలోచిస్తాడో అలాగే ప్రవర్తన కూడా జరుగుతుంది. సింహం ఆలోచన పడతగట్టుగా వేటాటం మొదలు పెడుతుంది. ఏనుగేమని ఆలోచిస్తుంది? తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆలోచన. మనం కూడా మన జీవితంలో మన ఆలోచన విధానాన్ని తగ్గట్టుగానే పనులు చేస్తాం. జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. మనం సమస్యలు వేటాడదామా, సమస్యలు మనల్ని వేటాడే విధంగా మారిపోతామా అన్నది మన ఆలోచన విధానం మీద ఆధారపడు. దట్ ఈస్ లీడర్షిప్ యాటిట్యూడ్, దట్ ఈస్ లీడర్షిప్ క్వాలిటీస్. కాబట్టి మనల్ని పుట్టించిన దేవుడు చాలా విజ్డమ్తో, చాలా తెలివితో పుట్టించాడు, చాలా ధైర్యంతో పుట్టించాడు. దాన్ని మనం రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించకపోతే సింహం కూడా వేస్టే. ఫర్ ఎగ్జాంపుల్ జరిగిన సంఘటన చెప్తాను. కలకత్తాలో ఒక సర్కస్ కంపెనీ ఉంది. ఆ సర్కస్ కంపెనీలో కొన్ని జంతువులు ఉన్నాయి సర్కస్ చేయించడానికి. ఒక సింహం కూడా ఉంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి జంతువులతో సర్కస్ చేయించకూడదు అనే యాక్ట్ వచ్చిందో అప్పుడు సర్కస్ కంపెనీస్ జంతువులతో సర్కస్ చేయడం మానేసాయి. ఏం చేద్దాము, నష్టం కదా అని ఆలోచించి సర్కస్ కంపెనీ ఏం చేసిందంటే ఆ సింహాన్ని బెంగాల్ ఫారెస్ట్ లో వదిలేసింది. దాన్ని వెంబడిస్తున్నారు. ఎలా ఉంది, బాగుందా లేదా, ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా, దానికి ఏమైనా ట్రీట్మెంట్ కావాలా అన్నది ఒక నిఘా పెట్టారు. ఏం జరిగిందంటే 5 రోజుల తర్వాత ఒక న్యూస్, అడవిలో వదిలినటువంటి సింహం అడవి కుక్కలు వేటాడటం వల్ల వేటకు గురై చచ్చిపోయింది. సింహమా? కుక్కలు వేటాడాయా? అవును, కుక్కలు వేటాడి సింహాన్ని తినేశాయి. అదే జరిగింది. రారాజు కదా, ఎందుకలా వేటాడేశాయి? సింహానికి ఏం అలవాటైంది ఇక్కడ? దానిలో లీడర్షిప్ క్వాలిటీ పోయింది. ఉదయం 5 గంటలు కాగానే ప్లేట్లో 2 కిలోల మాంసం రావాలి, వస్తే తింటుంది, వేటాడటం లేదు. మధ్యాహ్నం అవ్వగానే సర్కస్ కంపెనీలో 5 కిలోల మాంసం వచ్చేది, తినాలి. రాత్రి 4 కిలోల మాంసం వచ్చేది, ప్లేట్లో వడ్డిస్తే తినేది. డిపెండ్ అవ్వడం మొదలుపెట్టింది. వేటాడటం తెలియదు, వేటాడే శక్తి ఉంది, మర్చిపోయింది. ఆలోచన విధానం మారింది, యాటిట్యూడ్ పోయింది. ఎప్పుడైతే అడవిలో వదిలేశారో సింహానికి వేటాడాలి అన్న ఆలోచన రాలే. ఉదయం అన్నం కోసం ఎదురు చూస్తుంది, మధ్యాహ్నం మాంసం కోసం వెతుకుతుంది, రాత్రి ఎవరైనా అన్నం పెడతారేమో చూస్తుంది. అన్నం దొరకట్లేదు, మాంసం దొరకట్లేదు, బలహీనమైపోయింది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు గమనించిన తర్వాత కుక్కలకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? ఈ సింహంలో వేటాడే తత్వం పోయింది. ఇప్పుడు మనం వేటాడొచ్చు అని అర్థమైంది. కుక్కలు వేటాడి సింహానికి తినేశాయి. ఇదే జరుగుతుంది మన లైఫ్లో కూడా. మన దేశంలో ఉన్న యువత సమస్యలను ఎదుర్కోగలుగుతాం, కానీ సమస్యలను ఎదుర్కొనే తత్వం పోయింది. సమస్యలే యువతని వేటాడుతున్నాయి, సమస్యలే ప్రజల్ని వేటాడుతున్నాయి. కాబట్టి కావాల్సిందేంటో తెలుసా? గొప్ప తెలివి కాదు, గొప్ప డబ్బు కాదు, గొప్ప ఐశ్వర్యం కాదు, గొప్ప అందం కాదు, గొప్ప బలం కాదు. కావాల్సిందంటే లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి. ఆ ధైర్యాన్ని పెంపొందించుకోవాలి.